అందరికీ నమస్కారం. అనేక సందర్భాల్లో మత్స్యకారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది, ఏ విధంగా మత్స్యకారులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అన్యాయాలకి పాల్పడింది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని అధిగమించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైనా మత్స్యకారులకు సంబంధించి జిల్లాలో సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం, సర్వసాధారణమైనటువంటి విషయం. నిన్నటి రోజు జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించినటువంటి మంత్రులతో సహా అందరూ కూడా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు, కొండబాబు గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దామచర్ల సత్య గారు, వీళ్ళందరితో పాటు పోలీసు అధికారులు, ఐజీ స్థాయి అధికారుల దగ్గర నుంచి అందరూ వచ్చారు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, కమిషనర్ కూడా, మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మేము ఆశించాం, వీళ్ళందరూ వచ్చారు, మత్స్యకారులకు సంబంధించి న్యాయం జరుగుతుంది, మత్స్యకారుల గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద ఈరోజు సాగర్ డిఫెన్స్కి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి జోలదిన్న ఫిషింగ్ హార్బర్లో కొంత భాగాన్ని, కొంత తీర ప్రాంతాన్ని, కొంత భూమిని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇది పూర్తిగా మత్స్యకారులకి జోలదినంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మొత్తం మత్స్యకారులకే కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ బోట్లు 4 బోట్లు తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వచ్చి అక్రమంగా మన వాళ్ళ మత్స్య సంపదని దోచుకోవడమే కాకుండా వలలను నష్టపరుస్తున్నటువంటి వాటిని మత్స్యకారుల ప్రాణాలకు తెగించి పట్టుకొని తీసుకొచ్చి జోలదిన హార్బర్లో పెట్టారు. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకొని వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపించి ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిపించుకొని మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు. ఈ రెండుకి సంబంధించి కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరూ కూడా కలిసి వస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. అయితే నిన్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అదేదో సమావేశానికి సంబంధించి మేము మత్స్యకారులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినని రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, రకరకాలైనటువంటి వాగ్దానాలు. అసలు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాదు. జరిగినటువంటి అన్యాయాన్ని మీరు సరిచేయండి అయ్యా అంటే దాని గురించి మాట్లాడకుండా మత్స్యకారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారుల పక్షమే, మంచిదే కాదని ఎవరన్నారు? మీరు మత్స్యకారుల పక్షం వహించమనే కదా మేమందరం కూడా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని కోరుకుంటుండేది, వేడుకుంటుండేది, ప్రాధేయపడుతుండేది, బ్రతిమాలుతుండేది, బామాలతుండేది. మీరు ఆయన మత్స్యకారులకు అన్యాయం చేయవాకండి, మత్స్యకారుల పక్షాన్ని నిలబడండి అని చెప్పి అడిగితే మేము మత్స్యకారుల పక్షమే అని చెప్పి వ్యవహారం చూస్తుంటే మాటలు ఫుల్ చేష్టలు ఇల్లు అన్నట్టుగా అర్థమైపోయింది. బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒక్కొక్కడు అబ్బా అసలు ఎరగా తీసి పారేశారు మత్స్యకారులు, మా గుండెలు చీలిస్తే మత్స్యకారులు అన్నారు. బాగానే ఉంది. మేము అడిగేటువంటి వాటిని మీ ఉపన్యాసాలు బళ్ళే, మీ సభలు బళ్ళే, సమావేశాల్లో మాట్లాడినట్టు మాట్లాడబళ్ళే. మీరు జవ్వలదున్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి సాగర్ డిఫెన్స్కి ఏదైతే కట్టబెట్టారో వాటిని తిరిగి వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ స్థలం చూపించి వీళ్ళని పూర్తిగా ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి వాటి ఆ జవ్వలదున్న హార్బర్ని ఇస్తారా? దాని మీద స్పష్టత ఇవ్వలేదు. బోట్లని ఈరోజు తరలించుకుని వెళ్ళిపోయారు. దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా? ఆ 2 విషయాలు చెప్పండి అంటే ఆ 2 విషయాలు చెప్పకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మేము అడిగేది ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారం. ఇదిగో ఎఫ్ఐఆర్లు, ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది. ఇదిగో విట్రకొండ పోలీస్ స్టేషన్లో ఇది ఒక ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 88/2025, 24/9/2025 నాడు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఏమని? కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 196/2025. దీని డేట్ వచ్చి 16/10/2025. ఈ ఇచ్చింది ఎవరు? మొదటిది విట్రకొండ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటిది
కుదిరి సురేష్ బాబు అని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పడుగుపాడు ఆయన ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చాడు? పాండిచ్చేరి కరైకల్కి సంబంధించినటువంటి మత్స్యకారులు ఈ విధంగా దోసుకుపోతున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకొకటి అక్టోబర్లో ఇచ్చారు, ఇది 16వ తేదీ. వడిత లక్ష్మీ నాయక్, ఈయన కావలి FDO, ఇది కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రెండులో కూడా స్పష్టంగా పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లోనే, ఇదిగో పోలీసుల ఎఫ్ఐఆర్ ఇది, పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఇది. దీంట్లో బోట్ నెంబర్లు ఇండియా IND PYPKMM 1469 ఒకటి, IND PYPKMM 17721, 2 బోట్లు మాకు పట్టించి ఇచ్చారు, సీజ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి పోలీసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. అదేవిధంగా బెట్టగుంట పోలీస్ స్టేషన్కి సంబంధించి సెప్టెంబర్ 24వ తేదీ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో, పోలీసుల ఎఫ్ఐఆర్లోనే, ఇది పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది, దానిలోనే IND PYPKMM 1361 బోట్ ఒకటి, IND PYPKMM 1763 బోట్ ఒకటి తీసుకొచ్చి జువాలదిన్నలో పెట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, సీజ్ చేసి అని చెప్పి పోలీస్ అధికారులు కట్టినటువంటి 2 బోట్ల మీద ఒకటి బెట్టకుంట పోలీస్ స్టేషన్లో, ఒకటి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవి. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి బోట్ల నెంబర్లతో సహా ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకొచ్చి మత్స్యశాఖ అధికారులకు అప్పచెప్తే, మత్స్యశాఖ అధికారులు పోలీసులకు బోట్లతో సహా మీకు అప్పచెప్పే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు స్పష్టంగా రాశారు దాంట్లో, అయ్యా వీళ్ళు 8 కిలోమీటర్ల తీరం లోపు 500 నుంచి 1000 మీటర్ల లోపలనే, అంటే 1/2 కిలోమీటర్లోనే వచ్చి వీళ్ళు వేట చేస్తున్నారు, మన స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు వెళ్ళి కట్టుకున్నటువంటి బోట్లు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేసి వెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా నష్టపరుస్తున్నారు, మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు, బయట నుంచి కరైకల నుంచి అదేవిధంగా పాండిచేరి నుంచి ఈ విధంగా దోచుకుపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ పోలీస్ ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి బోట్లు, ఇది దొంగతనంగా తరలించుకుని వెళ్ళిపోయారు. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్తి చోరీకి గురైంది, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నా, పోలీసులు వహించాలన్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలన్నా లేదా? దీనికి ఎవరు వహిస్తారు? దాని మీద నిన్న సమీక్షలో మీరు ఏం మాట్లాడారు? ఐజీ అధికారి దగ్గర నుంచి, SP గారి దగ్గర నుంచి, మీ కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు కదా, దీనికి బాధ్యులను ఎవరు గుర్తించారు? తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు కొంతమంది మత్స్యకార పెద్దలు చెబుతున్నారు, ఆ విషయంలో మీరు మాట్లాడటంలే. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అయ్యాయి కదా, ఎఫ్ఐఆర్లు అయ్యాయంటే మీకు తెలుసు కదా, ఎఫ్ఐఆర్లు అయినటువంటి ప్రాపర్టీని మీరు వదిలిపెట్టకూడదు కదా, మీ ఆధీనంలో ఉండాలి కదా, వీటి భద్రతకి ఏమి చర్యలు తీసుకున్నారు? దొంగిలించుకోకుండా మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంది? ఎవరు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, ఎవరు దీనిలో వాళ్ళకి పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈరోజు బోట్లు దొంగిలించుకుపోయారు. బోట్లు దొంగిలించకపోవడం వెనక కారణాలేంది? కాబట్టి మేము ఏదైతే గతంలో కూటమి పాలకులు, కూటమి ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకుని చేశారు. లేకపోతే ఇంత సీరియస్ ఇష్యూ మీద అక్కడ సంబంధిత అధికారుల మీద మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది, పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు అని అంటే వాటిని తిరిగి తెప్పించేటువంటి విధానం ఏదన్నా ఉందా? మేము అనుకున్నాం పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు కాబట్టి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. దీని వెనక ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళు పాపం మత్స్యకార పెద్దలు చెప్తున్నారు, కొందరు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ మీద విచారణ చేపడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, డబ్బులు చెప్పారు, ఫోన్ నెంబర్లు చెప్పారు, CDR కాల్ డేటా తీసినా లేదా వాళ్ళ బ్యాంకు లావాదేవీల్లో ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి బదిలీ అనేటువంటిది చూసినా, ఎందుకంటే మత్స్యకారులు చెప్పేటువంటి దాని ప్రకారం ఎవరైతే సంబంధిత దీంట్లో మీరు నిందితులుగా భావిస్తున్నారో, మత్స్యకారులకు సంబంధించి కొంతమంది మత్స్యకార పెద్దలను లోపట్టుకొని చేసేమంటున్నారో, ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్లోకి ఎంతెంత డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేటువంటిది చూస్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర కూడా బయటపడుతుంది. తరలించకపోయేటువంటి దాంట్లో పోలీసు పేర్లు చెప్తున్నారు, వాళ్ళు కావాల్సి దగ్గర నుంచి DSP అందరూ కలిసి చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటేనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసు అధికారులు వ్యవహరించారు కాబట్టి పోలీసు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు. మీ ఆదేశాలతోనే మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోవాల్సినటువంటి పని లేదని అనుకుంటున్నారు. కాబట్టి దీనిని బోట్లు దొంగలించకపోయినటువంటి పోలీసు అధికారులను వదిలేశారు, దాని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేశారు. ఈ ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి మత్స్యకార గ్రామాలు ఈ ప్రభుత్వం మీద
అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది, ఇదంతా ఎట్టుందంటే నిన్న పాపం ఈ మంత్రులు వాళ్ళందరి వ్యవహారం చూస్తే దొంగలు వచ్చి దోసుకుపోతుంటే ఇంట్లో ముసుగేసుకొని పడుకొని నిద్రపోయి తెల్లవారి నిద్రలేసి రే ఈసారి రమ్మని వాడు అంతా తేల్చేస్తాను అందరూ రా ఇంటి పక్కన అన్నాడంట. ఒరే నీ కళ్ళ ముందు మీ ఇంట్లో ఉండే వస్తువు దోచుకుపోతుంటే ఏంద్ర అబ్బాయి నువ్వు కలిపెట్టేదని అనుకున్నా వాడు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి వస్తువులందరినీ పిలిపించి ఈసారి వస్తే వదిలిపెట్టబట్టి జరిగిన దానికి ఏం చేస్తారు? మీ ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు, మీరు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, పోలీసులు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, 2 బోట్లకు ఒక ఎఫ్ఐఆర్ లెక్కన పెట్టకుండా పోలీస్ స్టేషన్లో 2 బోట్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ మీరు కడితే వీటి కట్టినటువంటి బోటును వాళ్ళు దోచుకుపోతే పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి దొంగల పాలైతే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, వాళ్ళని పంపిస్తాం, ఎంతటి వాళ్ళని ఉపేక్షించదు లేదని చెప్పి మరలా ఇంకొక ఎఫ్ఐఆర్ కడతారంట. అంటే దొంగతనం చేసినటువంటి వాటికి ఒక ఎఫ్ఐఆర్, మళ్ళీ దొంగతనం జరిగింది కాబట్టి ఒక ఎఫ్ఐఆర్. ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఇది! నవ్వుకుంటారేమో మనల్ని చూసి, మన చేష్ట గురించి ఆలోచన చేయకుండా. అసలు మీరు నిన్న ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో తెలియలే. నిన్న మాకు అర్థమైంది ఏంటంటే మేము వచ్చాం, మా వల్ల కాదని చేతులు ఎత్తేసాం, మేమేమి చేయలేము అనేటువంటి మాట మీరు స్పష్టంగా ప్రకటించి వెళ్ళినట్టుగా అనిపించింది. కాబట్టి మీరు పాపం మత్స్యకారులకు సంబంధించి ప్రలోభ పెట్టి వాళ్ళతో పాపం మీరు లోపరుచుకొని ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు మత్స్యకారుల మధ్య చుచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు వాళ్ళకు మంట వేసి మీరు చలి కాచుకునేటువంటి పనిలో ఉన్నారు తప్ప ఆ మంటలను ఆర్పివేయాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి బోట్ల విషయంలో మేము మరలా చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో నిలబడి మత్స్యకారుల ఆలోచన ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లు ఏదైతే అపహరణకు గురయ్యాయో దాని వెనక పోలీసుల హస్తం, తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉంది అని చెప్పని అనుమానిస్తున్నారు, వాస్తవాలు కూడా. కాబట్టి వాటి మీద మీరు వెంటనే బృందాలను పంపించి వాటిని సీజ్ చేసి మరలా తీసుకొచ్చి యథాస్థానంలో జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్లో పెట్టి మాట్లాడండి. మీరు పెట్టిన తర్వాత మేము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి మీ భుజాలు మీరు తట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఏమీ లేకుండా ఒక ఆయన అబ్బా ఈయన బ్రహ్మాండమైన చెప్తున్నాడు. ఆయన బ్రహ్మాండం మనకి దేనికి? ఈయన సర్టిఫికేట్ పక్కన ఆయన మంత్రి, ఈయన కమిషనరు, ఆయన ఐజీ గారు, దేనికి అందరా దొంగతనం చేసుకోవద్దు చూసుకోవడానికే? మీ కళ్ళ ముందు దొంగతనం జరుగుతూ ఉంటే మీరే మాట్లాడితే మీ అధికారులే మాట్లాడారని చెప్తుంటే ఆయన ఒక్కొక్క ఉపేక్షించాం, అవసరమైతే మొత్తం అందరిని రంగం ఎవరు తెస్తాం రంగంలోకి? ఇప్పుడు తెస్తారు రంగంలో మరబొట్లు పెట్టేస్తాం, మొత్తం గచ్చి చెప్తాం, గచ్చి బుద్ధిపా పోయి పట్టకరాపా. మా సుభయ్య కూడా మాట్లాడాడు, నేను వంతు తేరస్తాను అన్నాడు సరే సుభయ్య. ఇప్పుడు తెలిసిన ఆయన పో నువ్వైతే సమర్థుడు, నువ్వైతే పోగలవు, నిలబడగలవు, బెదిరించగలవు, ఆదరించగలవు, కోటి తీసుకురాగలవు, అందరితో పాటు నువ్వు పాపం ఎక్కువగా మాట్లాడి నేను స్క్రోలింగ్ అంటే పెట్టాను, మిగతా వాళ్ళు పెట్టిన మంత్రులు పలాయన చెతకించారు కానీ నేను స్క్రోలింగ్ పాయింట్స్ అని పెట్టాను, నేను అంటూ తేల్చేస్తాను ఒక్కొక్కరిని అనుకుంటున్నారు కావాలి, నాతో పెట్టుకోబాకండి తేల్చమని మేము చెప్పేది. మీరందరూ నిలబడి తేల్చండి, మీరందరూ వస్తే తేల్స్తానని పాపం మత్స్యకారులు అందరూ ఎదురు చూస్తే హ్యాండ్స్ అప్ అని చెప్పి వెళ్ళిపోయినారే. ఎంత అసహ్యమైనటువంటి పని, దేనికి వచ్చినట్టు మీరందరూ. కాబట్టి దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. మీరు ఏ విధంగా ఆయన స్థాయిలో ఆయన ఆలోచనతో మత్స్యకారులకు అండగా నిలవాలి, సహాయ సహకారాలు అందించాలనేటువంటి లక్ష్యంతో జువ్వలదిన్నెలో పెట్టినటువంటి ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం మీద ఆయన ఇప్పటికే ఆయన యొక్క వ్యతిరేకతను, ఆయన నిరసన కూడా తెలియజేయడం జరిగింది. మాకు కూడా దీని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మత్స్యకారులతో కలిసి పోరాడండి అని చెప్పాడు. అందులో భాగంగా మేము జువ్వలదిన్నెకు పోయాం, అనేక కష్టాలు పడ్డాం, మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా వెళ్ళి చూసి వచ్చాం. ఆ తర్వాత బోట్ల సంగతి వచ్చింది. బోట్ల విషయంలో కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసి అన్ని విధాలా మీరు మత్స్యకారులకు అండగా ఉండండి అని చెప్పడం జరిగింది. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మత్స్యకారులు జరుగుతున్నటువంటి అన్యాయాలని మత్స్యకారు నాయకులు, మత్స్యకారులు అందరితో కలిసి మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. త్వరలోనే వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కూడా వచ్చి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు తెలుసుకోవడం, వాళ్ళకి అండగా నిలబడడం, ఆ తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాడతాం, మత్స్యకార కుటుంబాలకు అండగా నిలుస్తాం. మేము అడిగేటువంటి మా డిమాండ్ ఒకటే,
మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకొచ్చి సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ 4 బోట్లని తిరిగి మరలా మీరు తెప్పించి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో యథాస్థానంలో ఉంచేంత వరకు మత్స్యకారులతో కలిసి మత్స్యకారుల ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా ప్రభుత్వం మాయమాటలు చెప్పి మరలా ప్రలోభాలకు గురి చేయకుండా దానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ ను గుర్తించండి. మత్స్యకారులో ఉన్నటువంటి ఆవేశాన్ని అర్థం చేసుకోండి. మత్స్యకార గ్రామాల్లో చుచ్చిపెట్టకండి. మత్స్యకార కుటుంబాలని మీరు ప్రశాంతంగా ఉంచాలి. తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకార గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి అంటే వెంటనే మేము డిమాండ్ చేసినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి అనేటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వాళ్ళకి విడిచిపెట్టండి. మీరు ఏదన్నా ఉంటే మీ డిఫెన్స్ కార్యకలాపాలకి ప్రత్యేకంగా మరొక ప్రాంతాన్ని కేటాయించి అక్కడ అభివృద్ధి చేయండి తప్ప వీళ్ళకి దయచేసి వీళ్ళ మత్స్యకారులు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిగా హక్కుగా ఇచ్చినటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మీరు జోక్యం చేసుకోకండి. మీరు ప్రైవేటైజేషన్ కార్యకలాపాలను వాటిని ఆపండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మత్స్యకారులకు సంబంధించినటువంటి 4 బోట్ల మీద ప్రత్యేక బృందాలను పంపించి వాటిని సీజ్ చేయించి వెంటనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇతర రాష్ట్రాలకు తరలించుకోలేకపోతే అక్కడికి వెళ్ళి మన వాళ్ళు దొంగలను పట్టుకొని తీసుకొచ్చి ఈరోజు నేరస్తులుగా వాళ్ళని ఈరోజు న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తారు. అదేవిధంగా మీరు బృందాలుగా వెళ్ళి అయ్యా మా ఆధీనంలో ఉన్నటువంటి బోటులు మీరు తీసుకెళ్లారు కాబట్టి వెంటనే వాటిని తీసుకొచ్చి చేయండి అని చెప్తే అప్పుడు మీరు మత్స్యకారులకు అండగా నిలిచారు. మత్స్యకారుల పక్షం అనేటువంటిది ప్రజలు నమ్ముతారు, మత్స్యకారులు నమ్ముతారు తప్ప మీరు సన్నాయి నొక్కులు నొక్కి దాన్ని వదిలేస్తే మాత్రం మత్స్యకార కుటుంబాలు మిమ్మల్ని నమ్మం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, కొల్లు రవీంద్రని, ఇతర నాయకులందరినీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లోకేష్ గారు వచ్చిన రోజు దీనికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆ తర్వాత దాన్ని కొల్లు రవీంద్ర గారు నెల్లూరు కలెక్టరేట్ లో కూర్చొని ఇంప్లిమెంట్ చేశాడు. మరలా దానికి సంబంధించి నువ్వే వెళ్ళి దాన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోమనంటే దానికి ఆయనే బాధ్యత తీసుకొని నేను నష్ట నివారణ చర్యల కోసం వచ్చాడు. ఇవన్నీ వద్దు. మేము జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి 4 బోట్లు తిరిగి యథాస్థానంలో పెట్టేంత వరకు మత్స్యకారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 విషయాల్లో కూడా మేము ప్రైవేటీకరణ చేయటం లేదనేటువంటి ఒక హామీ, దానితో పాటు ఆ బోట్లను తీసుకొచ్చి యథాస్థానంలో ఉండేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తుంది.